హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి, తెల్లవారింది మేల్కొరండి అని మేల్కొల్పడానికి రోజు అనుదిన ధ్యానాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, మీరు ఈ పాటికి ప్రార్థన చేసుకొని ఉంటారు కదా, లేదా మీరు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థించుకోవాలి. అనుదిన ధ్యానంలో వాక్యం వింటే మళ్ళీ ఆ వాక్య భాగాలను మీరు పరిశీలించి ఆ అధ్యాయాలు మీరు చదివి దినమంతా ధ్యానిస్తే అప్పుడు దీవించబడతారు. వినేసామండి పొద్దున్న అనుదిన ధ్యానం అన్నంత మాత్రాన ప్రయోజనం లేదండి. ఏం విన్నారు అంటే చెప్పలేని స్థితిలోనే అనేకులు ఉంటున్నారు. అంటే మనస్ఫూర్తిగా వినలేదు, వినది మనసులో భద్రపరచుకోలేదు, విన్నదాని ప్రకారంగా నడవాలని ఆ వాక్యాన్ని ధ్యానించి గ్రహించలేదన్నమాట. చూసారండి, వాక్యం హృదయంలో జొరబడితే అద్భుతాలు జరుగుతాయి. అక్కడ అసలు ఎంత అద్భుతమైన గ్రంథమో మన పరిశుద్ధ గ్రంథం. మీరు ఎప్పుడన్నా చదివారా? చదివామండి అంటున్నారు, మరి గ్రహించారా? ఎక్కడ చూసినా దేవుడు కోరుకున్న వ్యక్తులను చూస్తే గొప్ప వాళ్ళని ఆయన కోరుకోలేదండి. ఏ లోటు లేని వారిని ఆయన కోరుకోలేదు. ఆయనకి ధనవంతులు, గొప్ప వంశం వారు అనే అవసరం లేదు. విచిత్రం ఏంటంటే, ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరు మూలబడి ఉన్నారో, ఎవరు నాలో ఏమీ లేదు అనుకుంటున్నారో, నా చేత కాదు ఏమీ చేయటం అనే దిగులుతో ఉన్నారో, అట్ట వారిని పిలుచుకొని అద్భుతంగా వాడుకునేవాడు దేవుడు. మీరు చాలామంది అలా అనుకుంటున్నారు కదా, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు, నాలో ఏ గొప్పతనం లేదు, నేను అలా సేవ చేయలేను, నా ఉద్యోగం కూడా నేను సరిగా చేసుకోలేకపోతున్నాను, నా పిల్లలు నేను పెంచుకోలేకపోతున్నాను, నా రాబడి సరిపోవటం లేదు, నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవటం నా వల్ల కావటం లేదు అని దిగులు పడుతున్నారా? నీ కుటుంబాన్ని కట్టేవాడు ఆయన, నిన్ను గెలిపించేవాడు ఆయన, నీకు తోడుండేవాడు ఆయన. నువ్వు ఆయనకి అందుబాటులో ఉంటే చాలు, ఆయన పిలుపుకు నువ్వు లోబడితే చాలు. నువ్వు ఎంత బలహీనుడివైనా, ఎంత కనిష్ఠుడివైనా దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అనే ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఇతడు యవనస్తుడిగానే కనబడుతున్నాడు. ఆ గిద్యోను ఆ కాలంలో ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతుల్లో బహుహీన దశకు వెళ్ళిపోయారట. మన యేసు ప్రభుకి మనల్ని శిక్షించటం చేత కాదండి. మనం తప్పు చేసినప్పుడు, అందుకే మనం శిక్షించకపోతే ఏమైపోయింది, మనల్ని ఎక్కువ ప్రేమ దేవుడు చూపిస్తుంటే మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, దేవుడిని విసిగించటం, ప్రేమించే వారిని బాధ పెట్టడం సర్వసాధారణమైపోయింది. అసలు మీ జీవితంలో మీరు ఎక్కువ బాధ పెట్టిన వారు ఎవరు అని ఆలోచిస్తే నిన్ను కన్న తల్లిదండ్రులనే కదా. వారే తట్టుకుంటారు. భార్య అయితే తట్టుకోదు, భర్త అయితే తట్టుకోరు, పోతాం అంటున్నారు. ఇవాళ విడాకులు అంటున్నారు కూడా. ఏంటంటే అమ్మ ఎక్కువ ప్రేమిస్తుంది నిన్ను. ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగిన భార్య భర్తలు కూడా ఒకరినొకరు అటువంటి ప్రేమతో ప్రేమిస్తారు. లోక ప్రేమలు కావు నిలబడం. ఆ ప్రేమ ఏమైపోయిందో మనకి చులకనైపోయింది. ఏంటండి, మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. వారి గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, పిలువబడి విధేయుడైన విశ్వాసమునకు పితరుడైన అబ్రహామును బట్టి అతని వంశాన్ని దీవించాడు. క్షమిస్తున్నాడు, దీవిస్తున్నాడు. అయినా కూడా వారికి దేవుడంటే నిర్లక్ష్యం వచ్చినప్పుడు, ఐగుప్తు దేశంలోనికి వాళ్ళు వచ్చినప్పుడు, యోసేపు రాజుగా ఉన్నప్పుడు అందరూ వారిని ఘనపరిచారంట.
యాకోబును తన అన్నదమ్ముల్ని తన యాకోబు బిడ్డలందరినీ ఘనపరిచారు, వారు ఆస్తులు ఇచ్చారు. అయితే వారు అవన్నీ చూసుకొని దేవుణ్ణి మర్చిపోయారు. యోసేపు మరణించిన తర్వాత కొత్త రాజు రాగానే వీళ్ళెవర్రా మనకంటే అభివృద్ధిలోకి వస్తున్నారని పురుట్లోనే ప్రతి పురుషుడిని చంపేయమన్నారు. ఆ తర్వాత వాళ్ళందరినీ బానిసలుగా చేసుకున్నాడు. ఎంత భయంకరమైన విషయం. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు దాకా దేవుడు గుర్తురాలేదు వాళ్ళకి. అప్పుడు మూలిగారంట, నిట్టూర్చారంట, ఏడ్చారంట, దేవునికి మొరపెట్టారంట. ఆ మొరలు విని దేవుడు మోషేని పంపించి వారిని విడిపించి నడిపించాడు. మళ్ళీ ఇదే పని. మళ్ళీ ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులయ్యారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఆయన కొట్టలేడు కనుక, ఆయన శిక్షించలేడు కనుక ఆయన వదిలేశాడు. మిద్యానీయులనే అన్యజనుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఏంటంటే వారు బానిసలైపోయారు. మీరు 6వ వచనం చదివితే ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరే. అప్పుడు దాకా మొరపెట్టలే 7 సంవత్సరాలు. మిక్కిలి హీనదశకు వెళ్ళినప్పుడు అప్పుడు మొరపెట్టారంట. చూడండి, మనం దేవునికి మొరపెట్టాలి అని చెప్తూనే ఉన్నాను కదా. ఎప్పుడండి అంతా అయిన తర్వాతనా నీవు దేవుణ్ణి వెతికేది, దేవునికి మొరపెట్టుకునేది నీ క్షేమకాలంలోనే దేవునికి మొరపెట్టుకో. నీకు ఆపద వచ్చినట్టునే మొరపెట్టు, జవాబిస్తారన్నాడు కదా. నువ్వు అందులోనే మూలిగి నీ డబ్బంతా అయిపోయిన తర్వాత, అన్ని మందులు వాడిన తర్వాత, ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఏంటండి నానా వైద్యుల దగ్గరకు వెళ్ళి నానా తిప్పలు పడి తనకున్న ఆస్తంతా అయిపోయేదాకా ప్రయాసపడ్డ తర్వాత ఏమాత్రం స్వస్థత లేని సమయంలో అప్పటి వరకు ఆమెకి యేసుని గురించి ఎవరు చెప్పలేదేమో. యేసుని గురించి విని ఆయన దగ్గరకు వచ్చేది. కానీ మనమైతే దేవుని మాటలు చిన్నప్పటి నుంచి వింటున్నాం. మీ పిల్లలు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వింటున్నారు. ఎంత ధన్యులు. మనలో అనేకులు ప్రభువుని ఎరుగునట్లుగా, ఈ రక్షణ పొందినట్లుగా దేవుడు కృప చూపించారు. మళ్ళీ ప్రభు విడిపించిన మనల్ని మళ్ళీ దాస్యం అనే కాడి కిందకి వెళ్ళకూడదు. మళ్ళీ అపవాది బంధకాల్లోనికి మనం వెళ్ళకూడదు. వాడి వలలో చిక్కుకోకూడదు. వాడి తంత్రాలు ఎరిగి వాడిని ఎదిరించాలని బైబిల్ చెప్తుంది. సో ఇక్కడ మిద్యానీయుల చేతుల్లో వీరు 7 సంవత్సరాలు నలిగిపోయిన తర్వాత దేవునికి మొరపెడితే అప్పుడు దేవుడు గిద్యోనును కోరుకున్నాడు. ఈయన ఎవర్రా అంటే, ఈయన మిద్యానీయులకు భయపడి గానుగ చాటున తన ధాన్యాన్ని దొల్లగొట్టుకుంటున్నాడు. అలాంటి వ్యక్తితో ప్రభు కనబడి ఏమన్నాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా దూత అతని కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. పిరికోడిని చూసి, భయపడిపోయేవాడిని చూసి, దాక్కున్నోను చూసి ప్రభు అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒక నిమిషం గిద్యోను బెతరపోయాడు. అయ్యో, నేనెంత మాత్రపు వాడినయ్యా, నేను నా ఇంట్లో కనిష్ఠున్నయ్యా, నాకు బలం లేదయ్యా, నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను నీకు తోడై ఉంటాను. ఏమీ లేదు అనే వరకు యేసయ్య నాకు తోడు ఉన్నాడా లేదా అని పరిశీలించుకోవడం మంచిదట. యేసయ్య లేకుండా ఎన్నున్నా సొన్నే. యేసయ్య ఉంటే ఏమి లేకున్నా పూర్ణమైనది. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదన్నాడు మరో భక్తుడు. మన జీవితంలో ప్రభువును కలిగి ఉన్నప్పుడు, ఆయన తోడున్నప్పుడు బలహీనుల ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తాడనేది బైబిల్లో అనేక చోట్ల చూస్తున్నాం. ఈనాటి కార్యాల్లో, ఈనాటి వ్యక్తుల్లో ఒక బలహీనుడి కాకినాడ వీధుల్లో తిరుగుతున్నవాడు నేను. నన్ను చూశాడు ప్రభు. ఎందుకో
ఒక సామాన్యుడిని చూసి పిలుచుకొని తీర్చిదిద్దుకొని సేవలో వాడుకుంటున్నాడు. ఇలాంటి కొల్లలుగా ఇవాళ దేవుడి చేత పట్టబడిన వారు, రక్షించబడిన వారు, దేవుడి చేతుల్లో వాడబడుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి. నేను నీకు తోడై ఉంటాను. నాకు ఏం లేదయ్యా, నాకు బలం లేదయ్యా, నాకు శక్తి లేదయ్యా, నాకు ఎవరు లేరయ్యా అంటే 14వ వచనంలో అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షింపము. ఏంటి బలం తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? యెహోవాయే నా బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయనే నా తోడు, ఆయన యందు బలపడు. నా కుమారుడా, దేవుని కృపలో నీవు బలపడు. బలం లేకపోతే బలహీనులను బలపరిచే ప్రభు ఉన్నాడండి. నేను బలహీనుణ్ణి అనుకోక నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అనే స్థాయికి మనం ఎదగాల్సి ఉంది. మీరు బైబిల్ చదవండి, ప్రార్థించండి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండండి. మీ బలహీనతలన్నిటినీ బలంగా చేసి తన ప్రణాళికలన్నిటినీ మీ ద్వారా జరిపించడానికి ప్రభు ఆశిస్తున్నాడు. ఇంకా ఆయన సాకులు చెప్తున్నాడు. బలము తెచ్చుకొనుము, ఇశ్రాయేలీయులను రక్షించుము, నేను నిన్ను పంపువాడను నేనే అని చెప్పగా, నీకు తోడున్నవాడిని నేను, నిన్ను పంపువాడిని నేను. ఒక కలెక్టర్ దగ్గర నుంచి మనకు ఒక నోటీస్ వచ్చిందంటే కలెక్టర్ వచ్చి ఇవ్వడండి, ప్యూన్ వస్తాడు. కానీ ఆ నోటీసులో ఆ యొక్క నోటీసులో పవర్ ఉంది, కలెక్టర్ స్టాంప్ ఉంది. కాబట్టి ఆ నౌకర్ని కూడా మనం గౌరవిస్తాం. ఆ లేఖలో ఉన్న దానిని మనం స్వతంత్రించుకుంటాం. దేవుడు అలాగే తన యొక్క బలాన్ని, వీఆర్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. మనం క్రీస్తు రాయబారులం, క్రీస్తు చేత పంపబడిన వారు. ఎస్, మీరు సర్వలోకముడికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న ప్రభు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అన్నాడండి. బలవంతులని మమ్మల్ని కోరుకొని దేవుడు సేవలో వాడుకోవటం లేదు, బలవంతులని మిమ్మల్ని కోరుకొని దీవించటం లేదండి. కేవలం ఆయన కృప వలన మనం ఆశీర్వదించబడుతున్నాం. నేను నా ఇంట్లో కనిష్ఠుణ్ణి. నేను ఇంకా సాకలు చెబుతున్నాడు. దేని సహాయంతో నేను వెళ్ళగలను? ఇశ్రాయేలును రక్షించడానికి నా దగ్గర ఏముంది? నా కుటుంబంలో నేను ఎన్నిక లేని వాడిని. ఏంటంటే నా గోత్రం ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుణ్ణి, అన్నిట్లోనే ఐమ్ లీస్ట్. దేని సహాయంతో వెళ్ళమంటావు అని ఎన్నెన్నో చెప్తుంటే 16వ వచనంలో నాకు ఇష్టమైన మాట, ఆయననేమి. నా దగ్గర డబ్బులు లేవు ప్రభా, ఆయననేమి. నాకు జ్ఞానం లేదు ప్రభా, ఆయననేమి. నాకు ఓపిక లేదు ప్రభా, ఆయననేమి. మీరు రాసి పెట్టుకోండి, మీకు ఎన్ని కొరతలు ఉన్నాయో. నీ కోసం బతకలేను, నాకు టైం లేదు ప్రభువా, నాకు బలం లేదు ప్రభువా, నాకు ఆస్తి లేదు ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, నేను చిన్నోడిని ప్రభువా, ఎగతాళి చేయబడిన వాడిని ప్రభువా, తృణీకరించబడిన వాడిని ప్రభువా, అయిననేమి. ఎస్, ఎన్ని కొరతలు నీకున్నా క్రీస్తును కలిగి ఉంటే మనం సమృద్ధిగా ఉంటాం, సంతుష్టిగా ఉంటాం, బలవంతులుగా ఉండగలుగుతాం. అయిననేమి, నేను నీకు తోడయుందును గనుక ఒక్క మనిషిని హతము చేసినట్లు మిద్యానులను నీవు హతము చేయుదువని సెలవిచ్చను. అయిననేమి, నేనున్నాను నీకేమి లేకపోయినా, నేను నీకు తోడున్నాను కాబట్టి ఒక్క మనిషిని చంపినట్లు మిద్యానీయులందరినీ నువ్వు ఒక్కడివి జయించగలుగుతావు. నాతో రా. హల్లెలూయా. ఏంటంటే 7 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు జయించలేకపోయి వారికి బానిసలైపోయిన అంత క్రూరమైన మిద్యానీయుల్ని ఒక్క మనిషి చంపినట్లుగా నీవు వారందరినీ హతం చేస్తావు. నేను నీకు తోడై ఉంటాను. ఎస్, మన జీవితాల్లో ఎన్నో శత్రువులు ఉంటారండి. ఆ రోజుల్లో ఐగుప్తీయులు, మిద్యానీయులు అంటున్నాం. ఈ రోజులో మనకి చాలా శత్రువులు ఉన్నాయి.
ముఖ్యమైన శత్రువు ఎవరో తెలుసా మీకు? నీవే నీ శత్రువు. నీలో ఉన్న ఆశలు, కోరికలు, శరీరేచ్ఛలు, గర్వము నిన్ను కృషింపజేసేస్తున్నాయి, నిన్ను పాడు చేస్తున్నాయి. నీ అహంకారాన్ని, నీ స్వార్థాన్ని, నీలో ఉన్న బలహీనతలు నువ్వు జయించడానికి దేవుని తోడు కావాలి. నువ్వు జయించలేవు. నేను మానాలనుకుంటున్నాను, మానలేకపోతున్నాను అని చెబుతుంటారు చూసారా? అందుకే ప్రభువు తోడుంటే పాపి పవిత్రుడిగా మారతాడు, పాపిని పరిశుద్ధుడిగా ప్రభు చేస్తాడు. నీకున్న శత్రువులు, నీకున్న బలహీనతలు, ఈ లోకం మనకి శత్రువు అండి. సాతాను మన ముఖ్యమైన శత్రువు. సాతానును జయించడానికి, లోకాన్ని జయించడానికి, శరీరేచ్ఛలను జయించడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. ఈ రోజుల్లో చాలామంది సెల్ ఫోన్ను జయించలేకపోతున్నారు. అది చెప్పినట్టు వింటున్నారు, కానీ మీరు చెప్పినట్టు మీ సెల్ ఫోన్ వింటల్లా. మీరు ఆపాలనుకుంటున్నారు కానీ అది ఆపనే ఉంటల్లా. మీరు వద్దనుకుంటున్నారు కానీ అది లేకుండా ఉండడం లేదు. కారణం, సాతాను బందీలుగా సెల్ ఫోన్ ద్వారా ఇవాళ అనేకుల్ని చేస్తున్నారు. ఎంతమంది యవనస్తులు ఈ వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా అపవిత్రమైన కార్యాలు చూస్తూ, చేస్తూ, తప్పైన సంబంధాలు పెట్టుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కృషించిపోయేదాకా అక్కడి పరిశుద్ధాత్మ శక్తిని పొంది పాపానికి నో చెప్పగలిగిన ధైర్యం, విశ్వాసం కలిగిన వారిగా జీవించండి. నువ్వు ఒక్క మనిషిని జయించినట్లు నీ మీద ఎన్ని ప్రభావాలు పనిచేస్తున్నాయో, ఎన్ని పరికరాలు పనిచేస్తున్నాయో, ఎన్ని విధాలుగా సాతాను నిన్ను ఎదురిస్తున్నాడో వాటన్నిటినీ నీవు జయించగలుగుతావు. దేవా, నువ్వు నాకు తోడుడయ్యా, ప్రతి పాపాన్ని జయించే శక్తి దయచేయ అని ప్రార్థించుకుందామా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. మేము బలహీనలు గనుకనే పాపానికి బానిసలైపోతున్నాం. మా బలహీనతను బట్టి మేము లోకానికి దాసోహం చేస్తున్నాం. మేము బలహీనులు కాబట్టి మా శరీరాన్ని జయించలేకపోతున్నాం. మాలాంటి వారిని చూచి నీవు ప్రేమించి నీ ప్రణాళికలు మా ద్వారా నెరవేర్చుకోవడానికి మమ్మల్ని దర్శించేదేవా. ఆనాడు నీ దూతలను పంపావు, ఈనాడు వాక్యమును నీ దూతల ద్వారా పంపి వార్తాహరుల ద్వారా నీ వాక్యాన్ని మాకు అందింపజేసి మమ్మల్ని బాగు చేయడానికి, మమ్మల్ని విడిపించడానికి, పరిశుద్ధాత్మ కార్యము జరిగించడానికి నీవిచ్చుచున్న ఈ అవకాశాలన్నిటి కొరకు వందనములు. ఈ రోజున ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వీక్షిస్తూ బంధకాలలో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, నేనెందుకు పనికిరాలని మూలపడి ఉన్నారో అట్టి వారిని దర్శించమని నీ మెల్లని స్వరాన్ని వినిపించు ప్రభా. నీ అభిషేకమును ఇచ్చి నీ కొరకు సాక్షులుగా వాడుకొనమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనను గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డాక్టర్ జైపాల్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మరనేక భాషల్లో డాక్టర్ జైపాల్ భాష, ఆ భాష పేరు కొడితే మీకు ఆ ఛానల్స్ కూడా వస్తాయి. ఇతర భాషల వారికి కూడా మీరు పరిచయం చేయొచ్చు. మీకు 2-3 భాషలు వస్తాయి. తెలుగు తమిళ్ వస్తే, తెలుగు హిందీ వస్తే మీరు 2 వాక్యాలు వినొచ్చు. ఎందుకంటే వ్యత్యాసమైన వాక్యాలు ప్రతి ఛానల్లో వస్తున్నాయి. అలాగే ప్రతిరోజు ఉదయం 6:30కి కల్వరి ప్రతిధ్వని మామూయిస్లో, కల్వరి దర్శనం మామూయిస్లో, అలాగే ప్రతిరోజు రాత్రి శుభవార్తలు 7 గంటలకి, ఆరాధనలు 8 గంటలకి తెలుగు కార్యక్రమాలు. అవి కాకుండా మరి అనేక భాషల్లో అనేక ఛానల్స్ ప్రసారం అవుతున్నాయి. వీక్షించండి. ఇతర భాషల వారికి దేవుని వాక్యాన్ని వినిపించినట్లుగా వాటిని షేర్ చేయండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక.
హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడ హస్తంతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలు అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.